డాక్టర్ కిషన్ చంద్ర గారు రూపొందించిన ఓడబ్ల్యూడిసి ఒరిజినల్ వేస్ట్ డీకంపోజరు, అలాగే వ్యామ్ డీకేసీ, ఎన్పీకే డీకేసీని తయారు చేసే విధానాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. డాక్టర్ కిషన్ చంద్ర గారు రూపొందించిన ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ ఓడబ్ల్యూడిసి ఇంతకుముందు మనకి లిక్విడ్ ఫామ్లో వచ్చేది, ఇప్పుడు పౌడర్ ఫామ్లో వస్తుంది. ఈ పౌడర్ ఫామ్లో రావడం గల కారణం ఏంటంటే గతంలో కల్తీ ఎక్కువ జరిగేది. దానికోసం ఏంటంటే ఇప్పుడు పౌడర్ ఫామ్లో తీసుకొచ్చారు. ఆ పౌడర్ ఫామ్లో ఉన్న కల్చర్ కూడా చాలా బాగుంది. అలాగే వ్యామ్ డీకేసీ ఇది కూడా కల్చర్ చాలా బాగుంది. అలాగే ఎన్పీకే డీకేసీ అనేది కూడా చాలా బాగుంది. అయితే ఈ ప్రోడక్ట్లన్నీ డాక్టర్ గారు మనకి అందిస్తున్నారు కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా మన రైతుల వైపు నుంచి ఒక థ్యాంక్స్ని అయితే తెలియజేయాలి. ఎందుకంటే చాలా చాలా మంచి ప్రోడక్ట్లు మనకి అందజేస్తున్నారు కాబట్టి. ఒకసారి వీలైతే అందరూ కామెంట్స్లో థ్యాంక్ యూ సార్ డీకేసీ అని పెట్టండి. అలా పెడితే మనం ఆయనకి కొంత గౌరవాన్ని ఇచ్చినట్టు ఉంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు తయారీ చేసే విధానాన్ని చూద్దాం. ఓడబ్ల్యూడిసి ఒక ప్యాకెట్ తీసుకోవాలి, అలాగే వ్యామ్ డీకేసీని ఒక ప్యాకెట్టు, అలాగే ఎన్పీకే డీకేసీని 500 ml బాటిల్ రూపంలో దొరుకుతుంది. ఈ మూడింటిని తీసుకుని మనం 200 లీటర్స్ డ్రమ్లో తయారు చేయబోతున్నాం. ముందుగా దీనికి 1 కిలో బెల్లాన్ని తీసుకున్నమాట. దాన్ని చక్కగా చిన్న చిన్న ముక్కల కింద నలగొట్టేసుకుని లేదా లిక్విడ్ లాగానే చేసుకోవచ్చు. దీన్ని ఏం చేయాలంటే ఈ మూడు యొక్క కల్చర్ని ఒక డబ్బాలో వేసుకుని మనం తయారు చేసుకుంటాం. ఇప్పుడు మీరు చూడొచ్చు ఆ పౌడర్ యొక్క ఫామ్ ఏ విధంగా ఉంది అనేది. మీరు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది లైట్గా అక్కడక్కడ. అది మంచి బ్యాక్టీరియా అనమాట. మీకు చాలా బాగుంది. నాకైతే క్వాలిటీ చాలా బాగా నచ్చింది వేస్ట్ డీకంపోజర్ది. గతంతో పోలిస్తే ఇప్పుడు తయారయ్యే విధానం కూడా చాలా బాగుంది. నేను ఇదే వీడియోలో తయారైన తర్వాత కూడా ఏ విధంగా ఉంటుందో అనేది చూపిస్తాను, అది కూడా చూద్దరు. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఓడబ్ల్యూడిసి యొక్క కల్చర్ అది ఈ విధంగా ఉంది. కొంచెం తేమగా ఉన్నట్టుగా మనకు రావడం జరిగింది. ఇందులో ఉన్న పౌడర్ని అంతా మనం అలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మనకి వ్యామ్ డీకేసీ ఉంది కదా, దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది చూసేది వచ్చి ఓడబ్ల్యూడిసి ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ పౌడర్. అది ఈ విధంగా ఉంది. దీన్ని నీళ్ళలో పూర్తిగా మనం కలిపేసుకుంటే అది ఆటోమేటిక్గా కరిగిపోద్ది. ఇది ప్రాబ్లమే ఉండదు. తర్వాత ఏంటంటే ఈ వ్యామ్ను కూడా మనం కట్ చేసి ఇందులో వేసుకోవచ్చు. ఈ వ్యామ్ ఏంటంటే మనకి డైరెక్ట్గా అలాగే ఉంది, సేమ్ దానికి మళ్ళీ ఉంది, ఓడబ్ల్యూడిసికి మళ్ళీ ఉంది. దీన్ని కూడా మనం ఈ 200 లీటర్స్ డ్రమ్లో వేసేసుకుంటున్నాం. మామూలుగా ఏంటంటే అందరూ విడివిడిగా తయారు చేస్తున్నారు. అలా చేయాలని ఏం అవసరం లేదనిపించింది నాకైతే. అందుకే మూడింటిని కలిపి చేసేస్తున్నాను నేను. దాని రిజల్ట్ కూడా మీకు పెడతాను. నేను ఇప్పుడు తయారు చేసే విధానం పెడుతున్నాను, అలాగే రిజల్ట్ కూడా నేను డ్రిప్ ద్వారా అందిస్తున్నాను. అందించిన తర్వాత ఎలా ఉంది మనకి అనేది కూడా మీకు దాని యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఎన్పీకే డీకేసీ 500 ml సొల్యూషను. ఈ సొల్యూషన్ కూడా ఈ కల్చర్ కూడా చాలా బాగుంది. మంచి మన వేస్ట్ డీకంపోజ్ స్మెల్ ఎలా వస్తుందో అలాగే కొంచెం ఘాటైన స్మెల్ వస్తుంది. ఇది కూడా కల్చర్ చాలా బాగుంది. దీన్ని శుభ్రంగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. 1 కేజీ బెల్లాన్ని 200 లీటర్స్కి 1 కేజీ సరిపోతుంది. మామూలుగా అయితే గతంలో అయితే మనం 2 కేజీలు 200 లీటర్లకి 2 కేజీలు యాడ్ చేసేవాళ్ళం. ఇప్పుడు నేను కేజీ యాడ్ చేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని కేజీ యాడ్ చేస్తున్నాను. ఇది కరిగిపోద్దండి మాది. కొన్ని అయితే కరగకుండా కొంచెం గడ్డల కింద అలా ఉండిపోతుంది అంటున్నారు. కానీ నేను తీసుకొచ్చింది అయితే కరిగిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. అందుకనే చిన్న చిన్న ముక్కల కింద వేసేస్తున్నాను. కొంతమంది పూర్తిగా కరగనిచ్చేసి నీళ్ళలాగా బెల్లం నీళ్ళలాగా వేస్తున్నారు. అలా అయినా వేసుకోవచ్చు. ఎవరి సౌకర్యాన్ని బట్టి వాళ్ళు అలా తయారు చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. వేసేసుకున్న తర్వాత దీన్ని తిప్పడం కోసం ప్రత్యేకమైన ఒక ప్లాస్టిక్ పైపుని కానీ లేకపోతే ఒక చెక్క కర్రని కానీ ఏదో ఒకటి, ఇనుము కాకుండా రాగి ఇలాంటివి ఏం కాకుండా ప్లాస్టిక్ కానీ కట్టె పుల్లం కానీ ఏదైనా సరే పెట్టి బాగా తిప్పాలి ఉదయం సాయంకాలం. అలా తిప్పినట్లయితే మంచిగా తయారవుతుంది. ఇప్పుడు మీరు చూసేది తయారైన వేస్ట్ డీకంపోజరు. అయితే ఇది మూడో రోజు ఇలాగ మనకి పైన తిట్లా తేలింది. తిట్లా తేలచ్చు, తేలకపోవచ్చు, అది కాదు ప్రాబ్లం. మనకి గతంలో మనకి వేస్ట్ డీకంపోజర్ తయారు చేసినప్పుడు ఏ విధంగా అయితే స్మెల్ వచ్చేదో అలా స్మెల్ వస్తుంది, పులిసిన మజ్జిగ వాసనలాగా వస్తుంది. అలా వచ్చిందంటే మనం దీన్ని డెఫినెట్గా వాడుకోవచ్చు. కాకపోతే మొట్టమొదటిసారి డైరెక్ట్ కల్చర్ ద్వారా చేసినప్పుడైతే 7 రోజులకి టైం పడుతుంది. సెకండ్ టైం నుంచి మట్టుకి 3 రోజుల్లో తయారైపోతుంది.
అది కూడా మంచి క్వాలిటీగా తయారవుతుంది. చాలా చాలా అనిపించింది నాకైతే. ఇప్పుడు మీరు ఇలాగా మార్నింగు ఉదయం, సాయంకాలం 2 పూటల ఒక 5 నిమిషాల పాటు శుభ్రంగా తిప్పితే మంచిగా తయారవుతుంది. ఇలా తయారైన దాన్ని మీరు డ్రిప్ ద్వారా ఇచ్చుకోవచ్చు, కాలువల ద్వారా పారించుకోవచ్చు, లేదా పెంటలో మిక్స్ చేసుకొని ఆ పెంటని మొక్క మొదల్లో వేసుకోవచ్చు. ఎలా వసతి వీలైతే అలా చేసుకోవచ్చు. ఈ వేస్ట్ డీకంపోజర్‌ని ఇవ్వడం వల్ల భూమిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. అలాగే ఎన్‌పీకే ఇవ్వడం వల్ల ప్రధాన పోషకాలు ఎన్‌పీకే అంటే మనకి యూరియా రూపంలో కావచ్చు, భాస్వరం అంటే పొటాష్ రూపంలో కావచ్చు, లేకపోతే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఈ రూపంలో మనకి బ్యాక్టీరియాల రూపంలో మనకి మొక్కలకు అందుతాయన్నమాట. దానికి కావాల్సిన పోషకాలనేవి. ఇలా మనం తయారు చేసుకొని నాకు డ్రిప్ అనేది ఈ మధ్యన పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఆ డ్రిప్ ద్వారా మనం అందిస్తున్నాం ఈ వేస్ట్ డీకంపోజరు, ఎన్‌పీకే, డీకేసీని. ఇది అందించిన తర్వాత మనం మళ్ళీ సెకండ్ టైం చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే లాస్ట్‌లో ఒక 10 లీటర్లు ఉంచేసుకొని మళ్ళీ 3 తయారు చేసుకోవాలి. ఇప్పుడు మేమైతే ఇలా డ్రిప్ ద్వారా ఇస్తున్నాం. కొందరు డ్రిప్ లేదు, సౌకర్యం లేదు అన్నప్పుడు చిన్నది ఈ డ్రమ్‌కి కింద ఒక చిన్న ట్యాప్‌లా పెట్టుకొని ఆ ట్యాప్‌లో ద్వారా కూడా ఇవ్వచ్చు. కాలువల ద్వారా ఇవ్వచ్చు. అలా అవకాశం లేదనుకున్నప్పుడు పెంటలో కలిపి కొంచెం బాగా కలుపుకొని మొక్క మొదల్లో వేసుకోవచ్చు. మనకి ఎలా వసతి కుదిరితే అలా చేసుకోవచ్చు. కానీ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. ఇంకోటి పైపాటుగా స్ప్రే చేసినా సరే మంచి ఫలితాలుంటాయి. అలాగే కిందకి కూడా ఎక్కువ ఇవ్వాలి. పైపాటుగా చేయొచ్చు కానీ కిందకి ఎక్కువ ఇవ్వాలి. పైపాటుగా చేసినప్పుడు ఉపయోగం ఏంటంటే ఆకులు ఎప్పుడు పచ్చగా ఉండడం, కొమ్మలు రావటం, కొమ్మలు ఎక్కువగా రావటం, అదే పూత కూడా బాగా రావటం ఇవన్నీ మనం గమనించొచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఓడబ్ల్యూడీసీ అనేది చాలా ఎఫెక్టివ్‌గా ఉంది. అందుకని అందరం మస్ట్ అండ్ షుడ్‌గా వాడితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. తక్కువ ఖర్చు, భూమి అనేది ఎప్పుడు బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది రెండోసారి తయారు చేసింది. రెండోసారి తయారు చేయడం అంటే ఏం లేదండి. మనకు ఆల్రెడీ ఇంతకుముందు తయారు చేసిన కల్చర్‌లోనే లాస్ట్‌లో ఒక 10 లీటర్లు పెట్టుకొని దాంట్లో 1 కిలో బెల్లం వేసుకుంటాం మళ్ళీ. చేసుకున్న తర్వాత మనకి ఒక 3 డేస్‌లో తయారైపోతుంది. మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఒక దారలాగా కారతా ఉంది. అంటే స్టిక్కీ నేచర్ లాగా లైట్‌గా అలా వస్తుంది. ఇంతకుముందు అంత క్వాలిటీగా ఉండేది కాదు కానీ ఇప్పుడు బాగా క్వాలిటీగా ఉంది. ఇప్పుడైతే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. గతంతో పోలిస్తే చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూడండి మీకు క్లియర్‌గా తెలుస్తది. మనం ఈ 200 లీటర్స్ డ్రమ్‌లో 3 రకాలు అంటే ఓడబ్ల్యూడీసీ, వ్యాము, ఎన్‌పీకే 3 కలిపి ఒకే దాంట్లో చేసాం. ఈ మూడిటిని ఒకేసారి మనం స్ప్రే చేసినప్పుడు కానీ, కిందకు వదిలినప్పుడు కానీ మనకి కలిగే లాభాల గురించి తెలుసుకున్నాం. అలాగే నెమటోడ్స్ ఏమైనా ఉంటే తగ్గిపోతాయి. భూమిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. అలాగే మొక్కకు కావాల్సిన ప్రధాన పోషకాలు దొరుకుతాయి. భూమి ఎప్పుడు మంచి బలంగా ఉంటుంది. మనకి ఇంతకు మించి ఏం కావాలి? ఈ సందర్భంగా డాక్టర్ గారికి మరొక్కసారి ప్రత్యేకంగా నా తరపు నుంచి థ్యాంక్ యూ సార్. ఇలాంటి మంచి ప్రోడక్ట్ని మాకు అందించినందుకు. అలాగే ఈ వీడియో చూసే వాళ్ళందరూ దయచేసి కమెంట్స్లో థ్యాంక్ యూ సార్ డాక్టర్ కిషన్ చంద్ర గారని టైప్ చేయండి. చేస్తే మన వైపు నుంచి మనం ఆయనకి ఇచ్చే గౌరవంగా మనం అందరం ఫీల్ అవ్వచ్చు. అదేవిధంగా ఈ ఓడబ్ల్యూడీసీ కావచ్చు, వ్యామ్ కావచ్చు, అలాగే ఎన్‌పీకే వీటిలో ఏ ప్రోడక్ట్లు కావాలన్నా సరే, లేదా డాక్టర్ కిషన్ చంద్ర గారు తయారు చేసిన ఏ ప్రోడక్ట్లు కావాలన్నా మీరు ఈ నెంబర్ని సంప్రదించవచ్చు. ఈయన చైతన్య గారు ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు ఈయన. వీరిని సంప్రదించినట్టయితే మీకు కావాల్సిన ప్రోడక్ట్లను మీరు తెప్పించుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.